అయిపోయింది. ఇప్పుడేమైంది? ఆ రూమ్లో భయంకరమైన దెయ్యం ఉంటుంది. దాన్ని నేను రోజు చూస్తూనే ఉన్నానే, బోరు కొడుతుంది. చాలా ఓవర్ చేస్తుంది. సాడిస్ట్. కరెక్ట్ గా ఎండ్లో వచ్చి మార్చేసావు. టీవీలోంచి వచ్చి ఆ ప్రేతాత్మ నిన్ను పట్టుకుంటుందా? పిరికి పందా. ఇల్లా ఇది? ఏదో దెయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నట్టు ఏ మూల చూసిన దెయ్యాల పుస్తకాలు, దెయ్యాల డివిడీలు, దెయ్యాల ప్రోగ్రామ్స్. ఒక్కోసారి దెయ్యాన్ని ప్రేమిస్తున్నానని డౌట్ వస్తుంది. నీతో నేను 100 సార్లు చెప్పాను ఇదంతా నేను టైం పాస్ కి చేయటం లేదని. నా నవల కోసం చేస్తున్నా రీసెర్చ్. ఆహా, ఆ సోదవుడు చెప్తావు. నువ్వు రాసేదో పెద్ద నవల, దానికి ఎంత బిల్డప్పా? ఏదో ఒక రోజు నా నావెల్ పబ్లిష్ అయి ఊరంతా పొగట్టులతో ముంచెత్తుతుంది చూడు. సీరియస్ గా మాట్లాడగనా? ఇప్పుడు టీవీలో చూసినంత నిజమా? నిజం కాదంటావా? నమ్మంటావా? అలాగే మన కళ్ళ ముందు వచ్చే దెయ్యం నడుస్తుందా? నడవచ్చు, నడుస్తుంది. నేనే చూశాను. ఎక్కడా? ఫస్ట్ ఇయర్లో నా హాస్టల్ మేట్ దీపా అని ఒక అమ్మాయి ఉండేది. ఓ రోజు తెల్లారి 4 గంటల వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. తన రూమ్కి వెళ్ళిపోయింది. నేను నా రూమ్కొచ్చి పడుకొని నిద్రపోయాను. తెల్లవారు లేచి చూసేసరికి తను ప్రాణాలతో లేదు. సూసైడ్. ఉరేసుకొని చచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసావా? నాలుక ఇంతవరకు వేలాడుతుంది. అప్పటినుంచి రాత్రులు నాకు నిద్రుండేదే కాదు. నాకు హఠాత్తుగా తన గొంతు వినిపించేది. తను నా పక్కనే ఉన్నట్టు, తను నన్ను తాకుతున్నట్టు, ఎప్పుడూ ఎవరో రూమ్లో ఉన్నట్టు అనిపించేది. ఓ రోజు రాత్రి మెలకు వచ్చి చూసేసరికి తనే నా బెడ్ మీద, నా కాళ్ల దగ్గర. తనే, ఖచ్చితంగా తనే. కన్నార్పకుండా నన్నే చూస్తుంది, నాతో ఏదో మాట్లాడుతుంది. టక్కన లైట్ వేసి చూసేసరికి ఎవరు లేరు. నువ్వు భయపడటం లేదుగా? చచ్చా చెప్పు. కాలేజీలో కొన్ని రోజులు అందరూ దాని గురించే చర్చ. ఆ తర్వాత నేను ఆ హాస్టల్లోనే ఉండలేకపోయాను. రూమ్లెన్నో మార్చి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంట్లో ఏ సమస్య లేకుండా. ఆ తర్వాత ఎప్పుడైనా చూసావా? చూశానుగా. బాగా అలవాటైంది. భయం పోయి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనోసారి తనతో మాట్లాడాలని కూడా ప్రయత్నించా, కానీ తానే నాతో మాట్లాడలే. అంతెందుకు, ఇప్పుడు కూడా తన రూమ్లో ఉండొచ్చు. మనం మాట్లాడేవన్నీ మన పక్కనే ఉండి వింటూ ఉండొచ్చు.